సమాజ హితం నేను ఎమిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోల్కతాలో వీల్ చైర్లోనే నందిగ్రామ్ దివాస్ కు హాజరైన మమతా బెనర్జీ. గాయపడ్డ పులి మరింత ప్రమాదకరమని ప్రతిపక్షాలకు దీదీ హెచ్చరిక. ఏపీ పురపాలక ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం. ఫలించని చంద్రబాబు వ్యూహం, సంబరాల్లో వైసీపీ నేతలు. నేడు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం. మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రెస్ మీట్. పోలింగ్ శాతం పెరగడంపై గ్రాడ్యుయేట్లకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి. ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిపై దాడి. మహబూబాబాద్ జిల్లాలో బీజేపీ నేతలు ధర్నా. డీటెయిల్స్ చూస్తే కాలికి గాయమైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వీల్ చైర్ లో కూర్చుని కోల్కతాలో జరిగిన ప్రదర్శనలో పాల్గొన్నారు. నందిగ్రామ్ దివాస్ పేరుతో సుమారు 5 కిలోమీటర్ల మేర ఈ ప్రదర్శన జరిగింది. నందిగ్రామ్ లో భూసేకరణకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనపై 2007 మార్చి 14న పోలీసులు కాల్పులు జరపడంతో 14 మంది మృతి చెందడాన్ని గుర్తు చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ, నా జీవితంలో చాలా దాడులను ఎదుర్కొన్నానని, అయితే ఎవరికీ తలవంచలేదని అన్నారు. గాయపడ్డ పులి మరింత ప్రమాదకరమైనదని, ప్రజాస్వామ్యం బదులు నిరంకుశత్వం వచ్చిన కారణంగా మీరు ఎదుర్కొంటున్న కష్టాలతో పోల్చితే తన బాధ పెద్ద ఎక్కువేమీ కాదని చెప్పారు. బెంగాల్ వ్యతిరేక శక్తులపై పోరాటమే అమరవీరులకు ఇచ్చే నివాళి అని తెలిపారు. కార్యకర్తలు కూడా విరిగిన కాలుతోనే ఆడతామంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఫ్యాన్ గాలి ఉధృతంగా వీచింది. ఏపీ పురపాలక ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం సాధించింది. రాయలసీమ, మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర ఇలా ప్రాంతాలకు అతీతంగా అన్ని చోట్ల ఓటర్లు ఆ పార్టీకి బ్రహ్మరథం పట్టారు. రాష్ట్రం మొత్తం కార్పొరేషన్లు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో వైసీపీ స్వీప్ చేసింది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఎక్కడా నిలవలేకపోయింది. రాజధాని అమరావతి, విశాఖ ఉక్కు వంటి భావోద్వేగ అంశాలతో ముడిపడిన ప్రాంతాల్లోనూ వైసీపీనే ఘన విజయం సాధించింది. నగరపాలక సంస్థల్లోనూ ఆ పార్టీ విజయఢంకా మోగించింది. 12 నగరపాలక సంస్థలకు ఎన్నికలు జరగ్గా ఏలూరులో ఓట్లు లెక్కించలేదు. ఆదివారం ఫలితాలు వెలువడ్డా మిగతా 11 నగరపాలక సంస్థల్లోనూ వైకాపానే జయకేతనం ఎగరవేసింది. 75 పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా తాడిపత్రి, మైదుకూరు మినహా మిగతా అన్ని చోట్ల వైకాపా విజయఢంకా మోగించింది. వైకాపా ధాటికి 10 చోట్ల ప్రతిపక్షమే లేకుండా పోయింది.
చైర్మన్ మరియు వైస్ చైర్పర్సన్ ఎలక్షన్ జరుగుతుంది. ఇది కలెక్టర్ గారిచే నియమించబడ్డ గెజిటెడ్ ఆఫీసర్ మన ఎస్సీ సత్యనారాయణ గారి ద్వారా ప్రమాణ స్వీకారం అండ్ చైర్మన్ ఎన్నిక చేస్తాము. ఈ ముగ్గురు సభ్యులకి ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడే అందరూ ఎగ్జామ్ ఇలా చూడమ్మా. అందరూ ఒకసారి చూడు సార్. చూడు అందరూ ఒకసారి ఇటు ఇటు చూడు, కింద చూడు సెల్ఫీ. సాధించడానికి మనం ఏదైతే అనుకున్నామో ఈ మున్సిపాలిటీ ఈరోజు ఘన విజయం సాధించడానికి ముఖ్య కారణమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు చేతులు జోడించి సవినయంగా నమస్కరించుకుంటున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ఘన విజయంలో అనేక మంది గంటల తరబడి రాత్రింబవళ్ళు కృషి చేసినటువంటి ఫలితం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మనమందరం కూడా జగనన్న గారి నాయకత్వంలో ఎప్పుడు కూడా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీగా ఈ ఘన విజయం సాధించడంలో ప్రతి ఒక్కరు కూడా సహకరించినటువంటి అనేక మంది కార్యకర్తలు పార్టీ నాయకులతో పాటు అశేషమైనటువంటి ప్రజానీకానికంతా కూడా బద్వేల్ మున్సిపల్ ప్రజానీకానికందరికీ కూడా తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. అనంతరం సభా నిర్వహణపై స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన బీఏసీ సమావేశం జరుగుతుంది. చనిపోయిన సభ్యులకు సంతాప తీర్మానాలుంటాయి. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై 17న చర్చ, సమాధానం. ఈ నెల 18న బడ్జెట్ సమర్పణ, 20 నుంచి బడ్జెట్ పద్దులపై చర్చ ఉంటాయి. గత శాసనసభ సమావేశాల్లో అమలు చేసిన కోవిడ్ నిబంధనలే ఈ సమావేశాల్లోనూ అమల్లో ఉంటాయని స్పీకర్ పోచారం స్పష్టం చేశారు. మాస్క్ లేకుంటే సభకు రావద్దని చెప్పారు. కోవిడ్ పాజిటివ్ ఉన్న వారికి సభా ప్రాంగణంలోకే అనుమతి లేదన్నారు. కాగా సభలో అనుసరించాల్సిన వ్యూహంపై నేడు సీఎల్పీ సమావేశం జరగనుంది. কারণ আমাকে ইমিডিয়েট দুর্গাপুরে যেতে হবে, কালকে আমার পুরুলিয়াতে প্রোগ্রাম আছে। এমনিতেই 5-6 দিন নষ্ট হয়ে গেছে। ইলেকশনের সময় আপনারা জানেন এক একটা দিন, এক একটা ঘন্টা, এক একটা মিনিটের দাম কতখানি। এবং আজকে আমার সাথে অভিষেক, ববি সহ নয়না, শশী, মুয়াজ্জম থেকে শুরু করে সমস্ত নেতৃবৃন্দরা, প্রার্থীরা সবাই এসছেন। বিবেক গুপ্তা থেকে শুরু করে আমি সকলকে অভিনন্দন জানাচ্ছি। দেবা, বৈশা থেকে শুরু করে সকলে, অর্ঘরা সকলেই আছেন। আমি শুধু আপনাদের কাছে এটুকুই বলবো, আমার জীবনে অনেক আঘাত, অনেক প্রত্যাঘাতের মধ্যে দিয়ে, অনেক লড়াইয়ের মধ্যে দিয়ে আমি পেরিয়ে এসেছি, কিন্তু আই নেভার বাউ ডাউন মাই হেড। এবং এখনো বলি, যখনই কেউ আমাকে জিজ্ঞেস করেছে দিদি আপনার যন্ত্রণা কেমন আছে, আমি বলি যন্ত্রণাটা এখন থাকবে। আমাকে তো ডাক্তার 15 দিন বেড রেস্ট নিতে বলেছিলেন,
কিন্তু আমি যদি বেডটা স্পিক তারা বাংলায় মানুষের কাছে পৌঁছবে কে? আর তাহলে তো যারা পরিকল্পনা করে, যারা চক্রান্ত করে, তারা সাকসেসফুল হয়ে যাবে। আমাকে বেরোতেই হবে এবং সে মনের জোর আমি আপনাদের কাছ থেকে পেয়েছি। এই কদিন মামাটি মানুষ যেভাবে উদ্বিগ্ন হয়েছেন, খবরাখবর নিয়েছেন, তাদের প্রত্যেকটা ব্যক্তিগতভাবে, সামাজিকভাবে, পারিবারিকভাবে, রাজনৈতিকভাবে সকলকে আমার কৃতজ্ঞতা জানাচ্ছি। কলকাতা থেকে పటాభద్రుల ఓటర్లందరికీ ప్రత్యేకంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసిన సందర్భంగా ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఎన్నడూ లేనంతగా పటాభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, చాలా మంది ఉత్సాహంగా ఓటు వేశారని మంత్రి అన్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రజా తీర్పును గౌరవిస్తామని చెప్పారు. విజయం సాధిస్తే ప్రజలకు మరింత అందుబాటులో ఉండి సేవలు చేస్తామని, ఒదిగి ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు, డీసీసీబీ వైస్ ప్రెసిడెంట్ కొరమోని వెంకటయ్య, బెక్కం జనార్దన్, కట్టా రవికిషన్ తదితరులు పాల్గొన్నారు. మన జిల్లాలో గతంలో కంటే ఉమ్మడి జిల్లా మొత్తం కూడా ప్రతి దగ్గర కూడా ఇదే ఉంది కనుక ఉమ్మడి జిల్లా ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా ఈ 3 నియోజకవర్గాల ప్రజలకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. గతంలో చూసారు శాసనసభ ఎన్నికల్లో బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ ఏరియాలో కూడా అతి తక్కువ 35, 32, 30% కూడా 30 లోపల కూడా పోలింగ్ అయిన సందర్భాలు అభివృద్ధి. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చైతన్యవంతులై ఓటును ఉపయోగించుకోవాలని చెప్పి ఉపయోగించుకున్నందుకు మహబూబ్నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా పట్టభద్రులందరికీ మరొకసారి తెలియజేస్తున్నా. ఇక తీర్పు అనేది ప్రజాభిప్రాయం అనేది ఒక 17 తర్వాత తెలుస్తుంది. ప్రజల తీర్పుని మేము గౌరవిస్తాం. ప్రజల తీర్పును అనుగుణంగా మేము నడుచుకుంటాం. ఓవరాల్గా వచ్చేటప్పుడు వచ్చే వాళ్ళ మాటలను బట్టి చూస్తే, వాళ్ళ మాటలను బట్టి ఎంతో విశ్వాసం ప్రజలు మా పైన ఉంచారు. కేసీఆర్ గారి పైన ఉంచారు. స్థానికంగా ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేల పైన కూడా ఎంతో విశ్వాసం ఉంచడం జరిగింది. మరి ఆ విశ్వాసాన్ని ఇంకా గొప్పగా విశ్వాసం ఉండేటట్టు, ఇంకా ఎక్కువ కష్టపడి ప్రజలకు సేవలు అందించాలని, ప్రజలలో ఉండి సేవ చేస్తే ఖచ్చితంగా ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారని, ప్రజలకు కావాల్సినటువంటి అవసరాన్ని తీరిస్తే ఖచ్చితంగా ప్రజలు గుర్తుపెట్టుకుంటారని మరి వాళ్ళ మాటల ద్వారా తెలిసింది. ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిపై దాడిని ఖండిస్తూ మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. కారు అద్దాలు ధ్వంసం చేసి అక్రమంగా దాడికి పాల్పడిన టీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. చివరి రోజు శ్రీ స్వామి అమ్మవార్లు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలో అక్క మహాదేవి అలంకార మండపంలో ఉత్సవ మూర్తులను వివిధ పుష్పాలతో అలంకరించి అశ్వవాహనంపై కొలువుదీర్చి పసుపు, కుంకుమ, గంధం, తిలకాలతో అలంకరించారు. అనంతరం ఆలయ అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా విశేష పూజలు నిర్వహించారు. వేద పండితులు వేదోచ్చరణల మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలో ప్రాకారోత్సవం నిర్వహించారు. మహిళల కోలాటాలు, గొరవయ్యల నాట్యాలు, లంబాడి చెంచుల నృత్యాలు నడుమ స్వామి అమ్మవార్ల ఉత్సవం కన్నుల పండువగా సాగింది. స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు శివనామస్మరణతో మార్మోగాయి. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ చైతన్యపురి డివిజన్లో ప్రశాంతంగా ముగిసింది. ఈ సందర్భంగా బీజేపీ చైతన్యపురి డివిజన్ కార్పొరేటర్ రంగనరసింహ మీడియాతో మాట్లాడుతూ ఎవరూ ఊహించని విధంగా పోలింగ్ శాతం అధికంగా నమోదైందని అన్నారు. బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నాయకులు ఎలక్షన్ కోడ్కు విరుద్ధంగా పోలింగ్ వద్ద ఎమ్మెల్సీ అభ్యర్థి వాణిదేవి ఫోటోలతో ప్రచారం చేయడాన్ని ఖండించిన బీజేపీ మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పల నరసింహారెడ్డిపై దుష్ప్రచారాలు చేస్తున్నారని, టీఆర్ఎస్ చేస్తున్న వదంతులు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. ఈరోజు మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎలక్షన్స్ ఇప్పుడే సమరం ముగిసింది. న్యాయం, ధర్మం గెలవబోతున్నది. రామచంద్రరావు గారికి అత్యధిక మెజారిటీతో ప్రజలు బ్రహ్మరథం పట్టిండ్రు. 17 తారీఖున రిజల్ట్ మీకు స్పష్టంగా కనబడుతుంది. న్యాయంగా కానీ ధర్మంగా కానీ ఒక ప్రశ్నించే గొంతుగా ఉండాలని చెప్పి ఈ యొక్క తెలంగాణ ప్రజలు ఈ శాసన మండలిలో గత 6 ఏళ్ల నుంచి రామచంద్రరావు గారు వారు లేవెత్తిన అంశాలు కానీ మాట్లాడిన అంశాలు కానీ ప్రజలందరూ కూడా గుర్తించారు. వారి యొక్క గొంతు కావాలని ఈరోజున ఎన్నో సమస్యలు తీర్మానం తెలుసుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వము ఈ అరాచకాలు కానీ ఇంకో రకంగా కానీ మండలిలో ఎలుగెత్తడానికి ఒక గొంతుకు కావాలని కూడా ప్రజలు కోరుకున్నారు. ప్రజల స్పందన చూస్తుంటే విశేషంగా అమోఘంగా కనబడ్డది. ఏ ఒక్కరు కూడా మేము రామచంద్రరావు గారికి ఓటేసి ఇస్తున్నామని చెప్పి వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు. ఈ రకంగా మనం చూస్తూ ఉంటే మొత్తం 3 జిల్లాల్లో కూడా ఈవెన్ వరంగల్, రామచంద్రరావు గెలుపు కోసం మీ యొక్క బాధ్యతగా మీరు ఏ విధంగా కృషి చేశారు? ప్రతి కార్యకర్త చైతన్యపురి డివిజన్లోని ప్రతి కార్యకర్త, మహిళా సోదరి మండలి ప్రతి ఒక్కరం కూడా ఆహర్నిశలో ఈ 6 నెలలు ఓటర్ ఎన్రోల్మెంట్ కానించి మొదలు పెట్టుకుంటే ఓటు వేసి ఓటు ముగిసేదాకా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ఎన్నికల్లో పాలు పంచుతున్నారు. రాత్రుల్లో పగలనక కూడా ఏ కష్టాలు, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ టీఆర్ఎస్ యొక్క ప్రభుత్వం యొక్క పోలీసుల ద్వారా కానీ ఇంకో రకంగా కానీ ఎన్ని అఘాయిత్యాలు కూడా వచ్చినా కానీ ఏర్పడినా కానీ ఎన్ని ఒడిదుడుకులు అడ్డంకులు ఉన్నా కానీ ఎదుర్కొని ధీటుగా సమాధానం చెప్పిండ్రు. ఖచ్చితంగా మీరు గెలుస్తారంటారు? 100% మేము గెలుస్తున్నాము. విజయోత్సవ సంబరాలు ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారు? విజయోత్సవం
మేము చాలా సీదాగా, ఎందుకంటే 2023 మాకు సూచిక, అంతేగాని దాని గురించి మేము పోరాడుతున్నాము. ప్రజలు కూడా దాన్నే చూస్తున్నారు. 2023 ఎప్పుడు వస్తుందా అని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాబట్టి మా విజయ పరంపరలో ఇది ఒక ఘట్టము, ఇది ఒక మెట్టు. అయితే ఈరోజు ఒక ఘటన ఏంటంటే, మీ తోటి కార్పొరేటర్ మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులు వాణిదేవి ఫోటో పెట్టి ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఆయన ఫోటో పట్టుకొని చూపించి టీఆర్ఎస్ వాళ్ళు ఈ విధంగా చేస్తారు అనే దానిపైన టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే, బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తారు అని చెప్పి కొప్పుల నరసింహారెడ్డి వాణిదేవి పట్టుకున్న ఫోటోను వైరల్ చేస్తారు. దానిపైన ఏమంటారు? ఇది కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వము జగన్నాటకము. ఎట్లా అని చేసి బీజేపీ గెలుస్తుంది అని చెప్పి బీజేపీ కార్పొరేటర్ బదనాం చేయాలన్న ఉద్దేశంతో కూడా వాళ్ళు ఈ రకంగా మార్పింగ్లు చేసి ఇంకో రకంగా చేస్తున్నారు. కానీ మేము ఒకటే చెప్తున్నాము, భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు ఎవరు కూడా అమ్ముడుపోయేటోళ్ళు కాదు. మనం చూస్తున్నాం 48 మంది కార్పొరేటర్లో ఒక్కరు కూడా ఈ రోజున ఆయన 2 నెలలు జిహెచ్ఎంసీ సమావేశాన్ని పెట్టకుండా 2 నెలలు తాత్పర్యం చేశామని ఒక్కరిని కూడా కొనలేకపోయాడు. మాకున్న ఇదివరకు ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఒక్కరు కూడా కొనలేకపోయారు. వారు ఎన్ని కుయుక్తులు పన్నా జిమ్మికులు పన్నా ఏమీ లేదు. రామచంద్రరావు గారు గెలుపు తథ్యము. ఏదో ఇటువంటి జిమ్మికులు అన్ని చీప్ ట్రిక్లు ప్లే చేసి గెలవాలని చూస్తే ప్రజలు తగిన విధంగా గుర్తు చెప్తారు. ప్రజలకు కూడా అర్థమైంది ఈ చీప్ ట్రిక్లు అని చెప్పి. మీకు సహకరించిన మీ నాయకులు కానీ మీ డివిజన్ బీజేపీ కార్యకర్తలు కానీ మీరేం చెప్పవచ్చు? పేరు పేరున ప్రతి ఒక్కరికి నా యొక్క సోదరులకు సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. వారు కూడా మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీ. గుంటూరు జిల్లా రేపల్లె మున్సిపాలిటీలో వైసీపీ ఘన విజయం సాధించింది. మున్సిపాలిటీలో మొత్తం 28 వార్డులు ఉండగా 4 వార్డుల్లో వైసీపీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. మిగిలిన 24 వార్డుల్లో 66 మంది అభ్యర్థులను బరిలో దిగగా 21 వార్డులను వైసీపీ కైవసం చేసుకుంది. టీడీపీ 2 వార్డుల్లో మాత్రమే గెలుపొందింది. 1 వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి వైసీపీ రెబల్ విజయం సాధించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అనుపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఎన్నిక కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. వేములవాడ ఎమ్మెల్యే చిన్నమనేని రమేష్ గత సంవత్సరం కాలంగా అందుబాటులో లేరని, నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడిందని ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా నాయకులుగా ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజల వెన్నంటే ఉండాలని చెప్పారు. ఈ ప్రాంత నాయకుడు 1 సంవత్సర కాలంగా మనకు కనిపిస్తలేని పరిస్థితి. కరోనా కష్టకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో చిక్కుకుపోయినటువంటి భారతీయుల్ని మన భారతదేశానికి తీసుకురావడానికి వందే భారత్ మిషన్ అని మే 6వ తారీఖు 2020వ తేదీన భారతదేశ ప్రభుత్వం ఎయిర్ ఇండియా విమానాలను నడిపినటువంటి సందర్భంలో ఇప్పటి వరకు మే 6, 2020 నుంచి ప్రపంచ దేశ నలుమూల దేశాల్లో మన భారతదేశం చిక్కుకుపోయినటువంటి వారిని తీసుకొచ్చే కార్యక్రమం ప్రారంభమై ఇటీవల మొన్నటి వరకు 60 లక్షల మంది భారతీయుల్ని మన దేశానికి ఆయా ప్రాంతాల్లో వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ గమ్యానికి చేర్చినటువంటి సందర్భం. మరి నేను భారతీయున్నే చెప్తున్నటువంటి ఈయనే మాత్రం వేలాడకు రాలే. నేను భారతీయుని అన్నటువంటి వాడికి మరి వందే మిషన్ విమానంలో ఎందుకు సీటు దొరకలేదు, ఎందుకు టికెట్ దొరకలేదని చెప్పని ఆరా తీస్తే నేను 10 ఏళ్ళ నుంచి అంటున్నా ఆయన జర్మనీ పౌరుడని. ఈరోజు కేంద్ర హోంశాఖ చెప్పింది ఆయన జర్మనీ పాస్పోర్ట్ ఉంది, జర్మనీ పౌరసత్వం ఉంది అని చెప్పండి.
మహబూబ్ నగర్ జిల్లా గండేడు మండలంలో పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గండేడు మండలంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పట్టాభద్రులైన ప్రముఖులు, పెద్దలు, యువకులు, మహిళలు తమ ఓటు వినియోగించుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణిదేవి, ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఓటు వేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోల్కతాలో వీల్ చైర్లోనే నందిగ్రామ్ దివాస్ కు హాజరైన మమతా బెనర్జీ. గాయపడ్డ పులి మరింత ప్రమాదకరమని ప్రతిపక్షాలకు దీదీ హెచ్చరిక. ఏపీ పురపాలక ఎన్నికలో వైసీపీ అఖండ విజయం. ఫలించని చంద్రబాబు వ్యూహం, సంబరాలో వైసీపీ నేతలు. నేడు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం. మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రెస్ మీట్. పోలింగ్ శాతం పెరగడంపై గ్రాడ్యుయేట్లకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి. ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిపై దాడి. మహబూబాబాద్ జిల్లాలో బీజేపీ నేతలు ధర్నా. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.